ఆఫ్టర్ లాంగ్ టైం 2026లో ఫస్ట్ వీడియో అనుకుంటా అండి ఇది. ఆఫ్టర్ లాంగ్ టైం ఏం చేయమంటారు చూడండి. ఇది టోపియో అని ఎంత బాగుందో. వెరైటీస్ గుర్తు లేవండి, మర్చిపోయాను. చాలా ఇయర్స్ అయింది కదా పెట్టిది. సో చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. మన చెయ్యి ఇంత చాలా వస్తాయి. చూడండి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో ఇక్కడ. రెడీ టు ఓపెన్. ఇట్ సర్ప్రైజ్. ఇంత ఎర్లీగా వస్తుందని అనుకోలేదు. ఇవాళ April 13th 2026. చూడండి టోటల్ గార్డెన్ ఎలా ఉందో. ఇది బ్యాప్టీషియా. లాస్ట్ ఇయరే ప్లాన్ చేశాను, ఇయర్ వచ్చేసాయి. అది అజేలియా. ఇంక ఇవన్నీ మీకు తెలిసిన ప్రీవియస్ వీడియోస్లో చాలా. పిపియని, ఇది వన్ ఆఫ్ ద హైడ్రేంజియా, ఇవి కిమిలియా. ఇవన్నీ మీకు తెలిసినవి. ఇవన్నీ రోజెస్ అన్నీ ఒకేసారి వచ్చినప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతాను. గోల్డెన్ రోజెస్ వస్తాయి ఇంకొక 1-2 weeks. అన్ని డేవిడ్ ఆస్టన్ రోజెస్. ఆల్ రెడీ టు బ్లూమ్. అది లోటస్. ఒక చిన్న పాట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇది రోజ్. మిడ్ ఆఫ్టర్నూన్ షూటింగ్. చూడండి అన్ని రోజెస్ పిచ్చగా బాగా. ఇది బ్యాక్టీషియా. ఇవన్నీ మీకు తెలిసినవే అండి. ఇది గార్డెన్ బెడ్స్ లాస్ట్ ఇయర్ సెట్ చేశాను కదా, అక్కడ గార్లిక్ వేసాను. ఇంకా ఇందులో ఏవి సీడ్స్ అంటే ఏం లేవు, ఉన్నాయన్నీ వేసి పడేసాను. అవి వస్తే కానీ ఏంటో తెలియదు మనకి. ఇప్పుడు ఇవన్నీ అవి లాంగ్ బీన్స్, అవి స్ప్రింగ్ ఆనియన్స్, ఇక్కడ చిల్లీ, ఇది లాస్ట్ ఇయర్ చామగడ్డ, ఇది చిల్లీ. డెబ్బాని నా ఫ్రెండ్ ఇచ్చింది చిల్లీస్ అన్నీ. ఇది తెలుసు కదా పచ్చడి కూర, లాస్ట్ ఇయర్ది. ఇది ఒక చిల్లీ. ఇందులో పొటాటో ఎలా వచ్చిందో తెలియదు, కాంపోస్ట్లో వచ్చేసినట్టుంది. ఇంకా అవి ఏవో వస్తున్నాయి, చూడాలి. అది ఒక గార్డెన్ బెడ్. అక్కడ పైన పొటాటోస్ పెట్టాను లాస్ట్ మంత్. ఇది తోటకూర, ఇవి లాంగ్ బీన్స్. ఇంక ఇవన్నీ రావాలి. వచ్చిన తర్వాత ఇది ఏంటి, వీటి కథ ఏంటి, వీటి కార్ఖానా తెలుస్తుంది మనకి. అన్నీ అందులో పెట్టేసాను. ఇది ఒక బెడ్. ఇంకా అన్ని బెండకాయలు పెట్టాను. ఫాస్ట్కి మొత్తం చచ్చాయి. అక్కడ పక్కన జీనియాస్, అక్కడ జీనియాస్ వేసా కొన్ని. చూద్దాం ఏమొస్తాయి ఏం రావు. ఏమో అన్నీ వేసేసి అయిపోయినాయి కదా. సీడ్స్ ఒక క్లస్టర్ బీన్స్ ఇప్పుడే నాటాను, అవి తప్ప ఇంక ఇప్పుడు ఏం లేవు. ఇవేమీ టమాటోస్ ఇంకో ఫ్రెండ్ ఇస్తే పెట్టేశాను నేను. సో ఇప్పుడే ఆ లైన్ అంతా కొన్ని క్లస్టర్ బీన్స్ వేసాను. ఏమొస్తాయో ఏం రావో చూద్దాం. పని ఎక్కువ, క్రాప్ తక్కువ. ఇదంతా ఇక గార్డెన్ తెలిసిందే కదా. ఇది ఒక రోజు వస్తుంది. ట్యాక్స్ అన్నీ పోయినాయండి, ఏ ట్యాక్స్ లేవు. చాలా ఇయర్స్ అయిపోయింది ఇక్కడ. సో నాకు కూడా గుర్తులేదు. ఇయర్ లాంగ్ ఏమైనా పూస్తే మనకు గుర్తుంటాయి. మనకు 6 నెలలు బయటకే రాము, ఇంకొక 6 నెలలు ఇక్కడ. సో ఇది చమేలీ చెట్టు. దీనికి ఇది పెట్టి 3-4 years అయింది, కానీ ఒక పువ్వు లేదు, పాడలేదు. సో ఇయర్ ఉంచాను, చూస్తా. ఇయర్ రాకపోతే దీన్ని తీసి పాడేయడమే. ఇది తీసేస్తానేమో అని చెప్పి ఇది హనీ సర్కిల్ పెట్టాను హమ్మింగ్ బర్డ్స్ కోసం అని.
ఇంకా ఇవన్నీ ఇంకా అన్ని పెరెనియల్స్. ఇది అగస్టాషి, అవేమో గ్లాడియోలస్, అదేమో పేరు మర్చిపోయా, అది కోన్ఫ్లవరు, అవన్నీ గ్లాడియోలస్, అవేమో ఓరియంటల్ లిల్లీస్, అది అగస్టాషి. ఇదేమో ఫీవర్ ఫ్యూ, ఎందుకు పిచ్చి పిచ్చ పెరుగుతుంది, పూలేదు పౌడర్ లాస్ట్ ఇయర్ పెట్టాను. ఇవి కోన్ఫ్లవర్స్. ఇది అమరెలిస్, ఫస్ట్ టైం బ్లూమ్ అవుతుంది. దీనికి పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. ఇది పియనీస్ తెలుసు కదా, పియనీస్ ఒక 20-30 చెట్లు ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉంటాయి అనుకుంటాయి. ఇవన్నీ బ్లూ, అదొక బెప్టీషియా, అదొక బెప్టీషియా, ఇవన్నీ వస్తున్నాయి. ఇది వింటర్ సోయింగ్ చేశాను. వంకాయ లాంటివి, వంకాయలు అవి చిల్లీలు అనుకుంటా. సో గాట్ లక్కీ దిస్ ఇయర్. ఇవన్నీ కొంచెం పెద్దగా అయిన తర్వాత తీసి ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఇది పియనీ, ఇది మళ్ళీ అమరెలిస్, మా ఫ్రెండ్ నాన్న ఇచ్చింది. ఇవన్నీ ఇంకా నాన్ స్టాప్, నెవర్ ఎండింగ్ ప్లాంటింగ్ లాగా అవుతూనే ఉంటాయి. కొనొద్దురా భగవంతుడు అనుకుంటూనే ఉంటాను. ఇది ఏంజల్ ట్రంపెట్, లాస్ట్ ఇయర్ పూయలేదు, ఈ ఇయర్ కూడా పూస్తుందో లేదో తెలియదు. ఇది పియనీ, ఇది ఎవర్ గ్రీన్, మధ్యలో ఇవన్నీ పెట్టాను. అంతా ఇంకా భుజ సన్ఫ్లవర్స్ వస్తున్నాయి అక్కడ, కనిపిస్తుందో లేదు. ఇక్కడ ఒక రోజు వచ్చింది, చూపిస్తాను, నేను కూడా చూడలేదు. ఓ మై గుడ్నెస్, వావ్. ఇదంతా, ఇది వచ్చి పర్సిమమ్ ట్రీ. లాస్ట్ ఇయర్ చూపించాం కదా, బోల్డ్ అని వచ్చాయి పర్సిమమ్స్. దీంతో డ్రాబ్యాక్ ఏంటంటే ఇవి ఆరెంజ్ అయిన తర్వాత పిక్ చేయాలి. అవి అక్టోబర్ నవంబర్లో ఆరెంజ్ అవుతాయి, అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. ఇంకా ఇవన్నీ రోజెస్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసాను, వస్తున్నాయి. ఇవన్నీ హైడ్రేంజాస్, ఎవర్ గ్రీన్స్, పియనీస్, లిల్లీస్, ఇవి చెప్పడం మర్చిపోయి. ఇది ఒకటి పీచ్ ట్రీ, లాస్ట్ ఇయర్ పెట్టాము. మా ఏరియాకి పీచ్ అండ్ పర్స్లమ్ ఇస్ ద బెస్ట్, అండ్ ఆల్సో ఫిగ్. చూడండి పీచెస్, బుజ్జి పీచెస్, కొన్ని తీసేస్తా, కొన్ని ఉంచుతా. సో ఇవన్నీ మళ్ళీ ఇంకా ఫ్లవరింగ్ రాలేదు కాబట్టి ఇంకా పిచ్చి పిచ్చి ఉంది. సో దెన్ కమ్స్ హియర్ బనానా ప్లాంట్స్. బనానా ఇంక పెద్ద పాట్స్ ఇంకా చూడాలి ఏం పెట్టాలి. కొంచెం ఏంటి పుదీనా వేసేసాను. ఇది లోటస్ పాండ్ తెలిసిందే కదా. ఇది మళ్ళీ రోజెస్, ఒకటి చాలా ఎఫెక్ట్స్ వచ్చినాయి. యూజువల్గా ఇది బాగా డిజీజ్ రెసిస్టెంట్ అయినా ఎందుకు వచ్చాయో అర్థం కాదు. చూడాలి తింటే బనానా పక్కన ఉండే తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. ఇది కూడా అంతే, ఎందుకంటే పక్కింట్లోకి వెళ్తే వాళ్ళు, ఒక ఫ్రెండ్ చెప్పింది, పిచ్చి పిచ్చ కంప్లైంట్ ఇస్తే రచ్చ చేశారంట. అందుకని మా గ్రౌండ్లో ఉన్నది తీసుకొచ్చి నిలబడేసా. ఇదంతా మా గార్డెన్.